మీరు పట్టాలు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అధ్యక్షుల ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏమి మెన్షన్ చేయలేదు. కోనేరు రంగారావు సిఫార్సులు కూడా చాలా వాల్యుబుల్ సిఫార్సు ఉన్నాయి. వాటిని కూడా మీరు కవర్ చేయాలని చెప్పి కోరుతూ ఆఖరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అధ్యక్ష, మన జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాలో సార్ మీ ద్వారా మా మంత్రి గారికి చెప్తున్నా, 5 గ్రామాలు ఇప్పుడు ఆ 7 మండలాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఎట్లయినా ఆ 5 గ్రామాలు ఒక ప్రాంతం మీకు తెలుసు. దాన్ని అంత లోతు సమయం తీసుకొని కన్నాయిగూడెం, ఎటబాక, కొండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం, దానివల్ల ఎక్కడ ముంపు లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. కాకపోతే ఒకచోటే ఉండి వేరు రాష్ట్రంలాగా అయిపోయింది. ఒక దారి వస్తుంది దానివలన. ఒక మండలం నుంచి మళ్ళీ ఇంకో తెలంగాణలోని మండలానికి వెళ్ళాలంటే ఈ 5 గ్రామాలు ఆంధ్ర గ్రామాల మధ్యలో అడ్డు వచ్చినాయి. మీరు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ఆ ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడి దాన్ని ఎలా పద్ధతుల్లో దాన్ని సెటిల్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఖచ్చితంగా వారు కూడా ఒప్పుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. అధ్యక్ష, అదేవిధంగా భూమి లేని, ఇల్లు లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో మీరు వెనక నుంచి తీసుకోండి. మీరు అప్పుడు అసెంబ్లీలో మాట కూడా ఇచ్చారు. అటు దేవాలయ భూములు, ఇప్పుడు ఈ పేదవాళ్ళు లేకపోతే నిన్న శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, అంజయ్ నగర్, అలాగే మన జనార్దన్ రెడ్డి నగర్, ఆ విధంగా మా చాలామంది గిరినగర్ అని ఆ పేరు ఈ పేరుతో మగ్దుమ్ నగర్ అని కొన్ని వందల కాలనీలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వేయటం జరిగింది. ఇక్కడ సిటీలో, వరంగల్లో, అదేవిధంగా చేవెళ్లలో, అలాగే మేడ్చల్లో, రాష్ట్రంలో అన్ని చోట్ల మేమే కాదు, ఎంఎల్ పార్టీ వాళ్ళు వేయించారు, సిపిఎం వాళ్ళు వేయించారు. అధ్యక్ష, ఎవరికి ఇబ్బంది లేకుండా, మీకు పైసా ఖర్చు లేకుండా వాళ్ళు ఉంటున్న వాటికి మీరు ఆల్రెడీ 58, 59 ఏదో ఉంది, అవి ఆపేశారు, హోల్డ్లో పెట్టారు. మళ్ళీ 59 రీఓపెన్ చేసి ఎవరు ఉంటున్నారో, ఎవరుగా పేచి ఉన్న భూములు కాదు, మీకు వాళ్ళ దేవాలయం ఉన్న కొన్ని భూములు ఉన్నా సరే ఆ దేవాలయ భూములు ఇవాటి మింగేసేవాళ్ళు వీళ్ళు లేకపోతే అటువంటివి. అలాగే చెరువులు పనిచేయకుండా ఉన్నటువంటి భూముల్లో వేసుకునేవాళ్ళు, చెరువులు మూత అయిపోయింది, చెరువులు ఆ ప్రాంతాల్లో ఉన్న ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించి సాధ్యమైతే ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇళ్ళు కట్టిస్తే మీ హయాంలో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే కొన్ని లక్షల మంది, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి విడివిడిగా మీకు రాసిస్తాను ముఖ్యమంత్రి గారు, ఆ విధంగా చేయండి, చాలా మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నేను హడావుడిగా ఎక్కువ చెప్పాలనుకున్నాయి, ఎందుకంటే మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏది ఏమైనా సరే మీ ఓపికకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఓపిక సహనం ఇక చాలు, ఇక మీరుగా ఆ స్థానాన్ని మళ్ళా మీరు స్పీకర్గా ప్రవర్తించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విధంగా, ఎవరు అక్రమంగా అన్యాయంగా అల్లరి చేసినా సరే, ఫ్యాషన్ ఇది విద్యార్థుల వాళ్ళు కాగితాలు ఏంటి అధ్యక్ష, అది చూస్తుంటే బాధేస్తుంది. కాగితాలు చించడేంటి, మీద ఇటువంటి మీ మీద ఇయటానికి ప్రయత్నం చేయటమేంటి, అటు మధ్యలో వచ్చి మా మంత్రి గారి దగ్గరికి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయటమేంటి, మధ్యలో సందుల్లో నుంచి దాటి హరీష్ రావు గారు సందుల్లో నుంచి దాటి అప్పుడెప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసాం, తెలంగాణ అప్పుడు గవర్నర్, అది ఇప్పుడు పరాయ పాలన ఉందా లేదా ఎవరుంది, ఇంత ఈ అన్యాయమైన పద్ధతులు మేమైతే ఐఎమ్ టోటల్లీ ఫెడప్ సార్. మీరు కైండ్లీ ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండమని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రవేశపెట్టిన తెలంగాణ భూభారతి భూమిపై హక్కుల రికార్డు చట్టము 2024 ఈ ప్రవేశపెట్టిన చట్టాన్ని సంపూర్ణంగా సమర్థిస్తూ దీనికి సంబంధించిన చర్చను తమరు ఓపికతో, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి కొంతమంది సభ్యులు గతంలో వాళ్ళు
ఒక అద్భుతమైన ప్రవేశపెట్టిన ధరణి చట్టాన్ని రీప్లేస్ చేస్తూ